నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అంతర్గాం అలకుంట సంపత్ లాకప్ డెత్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు నారా వినోద్ కోరారు. అలకుంట సంపత్ లాకప్ డెత్పై మంగళవారం సాయంత్రం అంతర్గాంలో సంపత్ తల్లి, 2 భార్యలు, 2 చిన్న కూతులు, 2 చిన్న కొడుకులు, తమ్ముళ్లు, కుటుంబ సభ్యులతో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ నాయకులు కలిసి మాట్లాడి నిజ నిర్ధారణ వివరాలు స్వీకరించారు. మార్చిలో జగిత్యాలలో 2 పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం సంపత్ ను, అతని సడ్డకుడు చిరంజీవిని జగిత్యాల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా అక్రమ నిర్బంధం చేసినట్లు వెల్లడైందన్నారు. ఏమన్నా బాగా కొట్టి ఇదొక్కు అదొక్కు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కొట్టలే, జైలు కొట్టలే, మీరు మాట్లాడడానికి ఎప్పుడు కొట్టలే. ఇప్పుడు చెప్తారు మీరు 4 తారీఖు అంటే ఎప్పుడు వెళ్ళి మీరు గురువారం, సోమవారం 4, 6 బుధ వేస్తా 7 తారీఖు వెళ్ళి గురువారం మీ నలుగురు ఈ పేరు చెప్తాను. చిరంజీవి ఈయన ఇద్దరిని పలకరించినాం. బాగానే ఉందమ్మా, నేను నాకేం భయం లేదమ్మా అని అన్నాడు. అంటే కొడుకుని ఆరోగ్యం మంచిగా ఉందారా అంటే మంచిగానే ఉందమ్మా, ఏం భయం లేదు కానీ పిల్లల్ని మంచిగా చూసుకొని మంచిగా ఉండరమ్మా, నాకు అది బేలేకి రమ్మని చెప్పింది. మళ్ళీ సోమవారం నేనేం పోలేదు. గురువారం పోయి వచ్చినాక తమ్మిని తోటి పోయింది. మళ్ళీ 10 తారీఖు సోమవారం అంటే మీరు 7 తారీఖు వెళ్ళి మళ్ళీ 7 తారీఖు 10 తారీఖు 10 తారీఖు ఎవరు వెళ్ళమ్మా? మేమిద్దరం, చిరంజీవి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ. ముగ్గురు వెళ్ళ ఇంకొకరు మీ అత్తమ్మ చిరంజీవి తల్లి. అప్పుడేమన్నారమ్మా? ఇట్లా మా మీద కేసు, తప్పుడు కేసు పెట్టిళ్ళు, బెదిరిస్తాను అది ఇది అన్న అట్లాంటి ఏం చెప్పలేదా? అంటే ఎలాంటి వాళ్ళకి వేధింపులు లేవు. అప్పుడు వరకు మంచిగానే ఉన్నారు. పన్నెండు తారీఖు బుధవారం రోజు ఎక్కడికి తీసుకుపోయింది తల్లి? జైలు నుంచి వెళ్ళి తీసుకెళ్ళి మాకు తెలియదు. మీ లాయర్ ఎక్కడ? మీరు చెప్తారా? ఏం పేరమ్మా? ఆయన పేరు సలీ. బుధవారం రోజు పొద్దున్న 10ంటికి తీసుకెళ్ళి ఇద్దరు. గురువారం రోజు ఇన్వెస్టిగేషన్ ఉంటే ఆఫీస్కి వచ్చి చూడాలి అంటే 10ంటికి తీసుకెళ్ళిన మనిషిని ఒక రోజంతా పడుతుందా సార్ ఆఫీస్కి తీసుకురావాలి? ఇక్కడికి తీసుకురావాలి, మీరు చూసుకోవాలి, ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలి, తీసుకెళ్ళాలి. ఆ రోజు నైట్ అయితే ఒక పూట అక్కడ ఉంచుకొని మళ్ళీ లోపలికి పంపించాలి. కానీ కొట్టడం దేనికి? ఎంక్వైరీ ఏముంది, కొట్టే హక్కు వాళ్ళకి. నువ్వు ఆన్సర్ చెప్పమ్మా. తీసుకొచ్చి ఇట్లా కొట్టి అడిగేది అడుగుతారు. తీసుకెళ్ళి ఆ రోజు డే మొత్తం, నైట్ మొత్తం 12 తారీఖు అంతా పగలంతా రైట్, 12 నైట్, 12 పగలు రాత్రి. ఇదంతా సైబర్ పోలీస్ స్టేషన్. ఒక్క నిమిషం. ఈయనకు ఈ చిత్రహింసలు పెట్టింది మనకు ఎవరికి చెప్పలేదు, తెలియదు. మీరు ఎప్పుడు కలిసిండు? ఆయనను తెల్లారంటే 13 తారీఖు గురువారం. ఎప్పుడు కలిసిండు? ఏ ఆఫీస్? వీళ్ళ ఆఫీస్.
శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్ కి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చాక మా బ్రదరు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కంట్రోల్ అప్పుడు కూడా ఎండలో కూర్చొని పెట్టేసారు. మాకు మాకు 2కి వచ్చింది కాల్. 2కి మా స్టాఫ్ కాల్ చేశారు, మేడం ఇట్లా మీ హస్బెండ్ని తీసుకొచ్చారు ఇక్కడికి, ఇక మరి వస్తుంటే రండి అంటే మేము వెళ్ళాం. అక్కడికి 3కి వెళ్ళాము. 3కి వెళ్తే 3 నుంచి వెళ్ళి 6 వరకు మమ్మల్ని ఎండలనే కూర్చోబెట్టారు. కలవలేదు ఆఫీస్ బయట ఎండకు కూర్చోబెట్టారు. మేము మాట్లాడిన ఏం మాకేమొద్దు, లాస్ట్ 5 minutes మీరు టైం ఇస్తామని అన్నారు. అప్పటి వరకు ఎడ్యుకేషన్ అని చెప్పి స్టాఫ్ని బెదిరించారు, ఇష్టం ఉన్నట్టు స్టాఫ్ని బెదిరించారు. స్టాఫ్ని బెదిరించారు, ఏమున్నా చెప్పండి అది నాకు బెదిరిస్తే వాళ్ళు మాకు ఏం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పాక 5:30 or 6కి మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేశారు. కలవండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినాక మా మమ్మీ, మా అమ్మున్న, మా వదిన ఇద్దరు వెళ్ళారు. ఫస్ట్ ముగ్గురు వెళ్ళారు, వాళ్ళ పిల్లలతో వెళ్ళారు. ముగ్గురు వెళ్ళినాక అక్కడ వెళ్ళినాక మా అమ్మతోటి, మా అత్తమ్మతోటి, మా వదినతోటి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. మంచి చదువుకోండి అదే అని చెప్పి మాట్లాడినాక అక్కడ ఉన్న ఎస్ఐ మేడం కొంచెం ఒలుగారు. ఎట్లా అంటే మీ నాన్న ఇట్లా అంటే మా అన్నయ్య చదువుకోండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఉండండి, నేను వస్తాను మళ్ళీ అని చెప్పి మా అన్నయ్య అన్నారు. ఎస్ఐ మేడం ఒలుగారు ఎట్లా మాట్లాడిందంటే, మీ అన్నయ్యలే మీ డాడీ లెక్కనే చదువుకోండి, ఇట్లనే చేయండి, ఇట్లా లావోస్ పంపించి అట్లా ఇట్లా చేయండి, అందరు మోసం చేయండి అంటే అక్కడనే ఏడ్చింది మా అన్న. అక్కడనే ఏడ్చిండు. ఏడ్చినాక మళ్ళీ ఒక 5 minutes నన్ను పిలిచిండు. నేను చెప్తేనాడు సార్, పోతేనే నా కొడుకుని ఎందుకు కొడుక అంత ముఖం తెల్లగా పచ్చగా ఉన్నది కొడుక, నీకేమైంది నాన్న ఎట్లా ఉన్నవేందిరా అని ఏడ్చిన వాళ్ళే నన్ను చూడడానికి ఏడ్చింది. నా కొడుకు ఏడ్చి ఆనే ఉన్నాను అందరు. చెప్పు సంధ్య, చెప్పమ్మా. 3వ తారీఖు రోజు మార్చి 3 పొద్దున 11 గంటలకి సడన్ గా వచ్చిందంట. ఇక్కడికి జగిత్యాల ఆఫీస్ 11 గంటలకు ఉదయం సివిల్ డ్రెస్ లో వచ్చిందంట సార్. వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారో వీళ్ళకి చెప్పలేదు, కేసు ఎవరు పెట్టిందో చెప్పలేదు, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం చెప్పకుండా సడన్ గా తీసుకెళ్ళి వెళ్ళిన వాళ్ళకి కూడా అసలు ఏమైంది. ఎంతమంది వచ్చింది సివిల్ డ్రెస్ పోలీసులు? ఇద్దరు సివిల్ డ్రెస్ లో వచ్చిండ్రు. తీసుకెళ్ళింది జైత్యాల కమిషనర్ ఆఫీస్ లో ఉంచింది. ఆ రోజు డే మొత్తం 11 దాకా. ఉదయం 11 గంటలకు పోతే నైట్ 11 దాకా జగిత్యాల కమిషనర్ ఆఫీస్, పోలీస్ కమిషనర్ ఆఫీస్. మాకు ఇంటిమేషన్ ఇయ్యలేదు. ఇప్పుడు ఆయన 11 పోయేటప్పుడు ఆయన నన్ను తీసుకుపోతానని మీకు చెప్పలే? మాకు పొద్దున చెప్పలేదు, ఈవినింగ్ చెప్పలేదు. మాకు ఆఫీస్ బాయ్ ఉన్నాడు, తను ఫోన్ చేసిండు. అంటే నాకు హెల్త్ బాగాలేక నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అతను ఎందుకు చేసిండు ఆఫీస్ బాయ్? ఆఫీస్ బాయ్ తీసుకెళ్ళాక 12 గంటలకు. అంటే వాళ్ళు తెలియదు కదా, తెలుసుకొని చెప్పిండు అక్క ఇట్లా పోలీస్ వాళ్ళని ఇట్లా తీసుకోలేదు అన్నయ్య వాళ్ళని అని చెప్పిండు. చెప్పినాక మేము అక్కడ నుండి వచ్చాం పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడలేదు, చూడని కమిషనర్. అమ్మ నేను చెల్లి వీళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ వాళ్ళ తల్లి వాళ్ళ ఈయన కూడా నా బిడ్డ. నేను మా చిన్నప్రాలు నా బిడ్డ 4 పోయినాం. మమ్మల్ని చూడలేదు. వీళ్ళిద్దరు ఇప్పుడు చనిపోయిన నాలుగులే, అందరు కూడా 4. పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి, బోదాస్ లక్ష్మి. లక్ష్మి బోదాసు ఇంటి పేరమ్మా? బోదాసు లక్ష్మి. ఇప్పుడు సంధ్య, శ్రావణి నీ పిల్లలే? ఆ అమ్మాయి అమ్మ పేరు మీరు 4 పోయిలా? చూపించలేదు. చూపించారు. ఏమంటారు అడిగితే? అసలు ఎందుకు వచ్చారు మీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోయారు. కానీ లోపల వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది అన్నారు, మళ్ళీ వెళ్ళిపోయిందనే మాట కూడా అన్నారా? వాళ్ళని అప్పుడే పంపించేసిన వాళ్ళు అన్నారు. అయినా మేము నమ్మకం అక్కడనే ఉన్నాం సార్. వాళ్ళు ఎట్లా వెళ్ళారు అని మేము కొంచెం అడిగినాం. అడిగినాక మళ్ళీ ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు సంజీవ్ అక్కడనే వచ్చిందా? సంజీవ్ కూడా చిరంజీవి
చిరంజీవిని కూడా తీసుకుపోయింది. తప్పు చెప్పినా లేదా మర్చిపోయినా మీరు గుర్తు చేయండి తర్వాత. ఇప్పుడు ఆమె ఫ్లోలో చెప్తుంటే బ్రేక్ అయితే చెప్పలేదు కదా, మీరు వినండి. ఇప్పుడు మేము రాసుకుంటాం అదే పోయిన కదా. ఇప్పుడు లక్ష్మి ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసిపోయింది, నలుగురు. వీళ్ళు అడుగుతా మీరు ఎందుకు వచ్చి లెవెల్ తీసుకురాలేదు అన్నారు. న్యాయంగా అయితే చెప్పాలి, మేము తీసుకొచ్చామని చెప్పాలి కదా, చెప్పాలి. అంటే ఈ సంపద అనే వ్యక్తి మీరు వెనకకు వస్తుంటే బయటకు వాష్రూమ్ అప్పుడు మీరు చూసినాం వాళ్ళు లేరన్నారు కదా, లోపలనే ఉన్నారు కదా అంటే మీకు అవసరమా అని చెప్పి బెదిరించింది పోలీసు. ఆడపిల్లలకి పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. మీరు ఇళ్ళ లోపల ఉన్నారంటే బెదిరించింది. సంపదను చూసి బెదిరించింది. మీరు ఎందుకు వచ్చిండ్రు, మీకు అవసరమా, మీ వాళ్ళు గంటలో ఇంటికి వస్తారని చెప్పింది. ఆడపిల్లలకి అంటే రెస్పెక్ట్ ఇవ్వరా ఎవరు? మేము బయటకు వచ్చి కాదు మధ్యాహ్నం 3 దాకా రోడ్డు పైన కూర్చున్నాం. రోడ్డు పైన ఆడపిల్లలు కూర్చుంటే చూసే వాళ్ళకి కొంచెమైనా కనికరం ఉంటుంది. చిన్న పిల్లల్ని వేసుకొని కూర్చుంటే కనీసం ఇట్లా లోపలికి వచ్చి నీడకైనా కూర్చోమంటే ఆ లోపలికి కాకుండా ఈ గేట్ లోపలికైనా పిలిచి నీడకైనా కూర్చోమని అన్నారా? సమాచారం మంచిగా చెప్తాను. రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మంతని మండలంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నిర్మాణమవుతున్న నూతన పురపాలక భవన పనులను, ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలను, వసతి గృహం, అక్కడ ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. I think 20 is down to 58. तो सारा कंप्लीट अड्डम होगी. సింగరేణి కార్మిక కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతర పోరాటాలు చేస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరికని శ్రామిక భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే గనులు నివాస ప్రాంతాలకు వెళ్లి కలవడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్గా సింగరేణి వ్యాప్తంగా గత 2-3 నెలల దగ్గర నుంచి వెళ్ళి అన్ని మైళ్ళకి వెళ్ళి అన్ని నివాస ప్రాంతాలకు వెళ్ళి కార్మికులకు కలవడం జరుగుతూ ఉంది. ఇవాళ రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ సంఘాలపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలేదు. గత 5-6 సంవత్సరాల కింద జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లు జరగక మనం జరిగితే ఆ సమస్యలంటి మీద కంప్లీషన్ తప్ప సమస్య మార్గానికి ఏది కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఒప్పంద రూపంలో ఏది రాలేదు. అన్ని కమిటీల పేరుతోటి కాలయాపన చేసే కార్యక్రమాలే తప్ప వెంటనే సత్వరే సమస్య పరిష్కరించే ఒక్క డిమాండ్ కూడా లేదు. అందుకనే సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా సిఐటిపై ఎదురు చూస్తూ ఉంది. కానీ ఏఐటిసి, ఐఎన్టీసీ 2 కార్మిక సంఘాలు బాల్య మీద మీటింగ్ పెట్టి అన్ని సాధించినట్టు చెప్తా ఉన్నాం. సింగరేణి కార్మికుల సొంతింటి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది. అట్లనే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్, బినామీ పేర్లు, ప్రైవేటీకరణ, ఇంకా చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలేషన్ చెప్తా ఉన్నారు. కానీ ఆ కమిటీలో ఎవరున్నారు, కమిటీ విధి విధానాలు ఏంటి, ఆ కమిటీలో ఎవరితోటి కమిటీ ఎన్నుకోబడదో చెప్తే బాగుండేది. లేదా ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు రిపోర్ట్ ఇస్తుందనేది రాసుకుంటే బాగుంటుంది.
ఉట్టినే కంపేసుకుందాం అంటే ఇట్లాంటి కమిటీలు గతంలో చాలా కమిటీలు వేసాను. 5 సంఘాలతోటి 6 సంఘాలతోటి కమిటీలు సమ్మె చేసిన సందర్భాలు కమిటీలు పడ్డాయి. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, సమస్య పరిష్కరించబడలేదు. కాబట్టి మీరు దయచేసి యాజమాన్యం గెలిచే సంఘాలు మీరు అదే పద్ధతి అనుకుంటే మరొక పోరాటానికి సిద్ధం తప్పదు. సింగరేణి కార్మికుల ఖచ్చితంగా సంతృప్తికల నెరవేర్చడం కోసం మనం అందరం శాయశక్తులా కృషి చేయాలి. ప్రభుత్వం యాజమాన్యం దగ్గర అందరం కలుపుకొని సరే ఉద్యమం చేసి సాధించాలి. ప్రతి ఏరియాలో ప్రతి కంపెనీకి క్వార్టర్లు అంటే సొంత ఇళ్ళు ఉన్నాయి. సింగరేణి కార్మికులు మాత్రమే ఇంకా చిన్న చిన్న ఇళ్లలో మగ్గుతారు. రిటైర్డ్ అయిన తర్వాత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఏం లేని పరిస్థితి సింగరేణి కార్మికులు దిగిపోయిన తర్వాత ఉంటుంది. అందుకనే కార్మికుడు సర్వీసులు ఉన్నప్పుడే ప్రతి కార్మికుడికి సంతిలు నెరవేరడం కోసం మనం అందరం కృషి చేయాలి. అందులో అగ్రభాగాన సిఐటి ఉంది. కమిటీలు ఏమి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కమిటీలకు ఇవ్వాల్సిన రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది. సింగరేణి వ్యాప్తంగా సర్వే చేసినాం. ఎన్ని క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంత భూమి ఖాళీ ఉంది, ఎక్కడెక్కడ ఇల్లీగల్ అవుతున్నాయి, ఇవంత సమాచారం కూడా సిఐటి దగ్గర ఉంది. మాకు మమ్మల్ని అడగడం ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మేము ఇప్పటికే డైరెక్టర్లకు, చైర్మన్కి, ప్రభుత్వానికి అందరికీ ఇచ్చినాం. అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాం. ఇంకా మీరు కొత్తగా సర్వే చేసి కమిటీ ద్వారా సర్వే చేసి ప్రభుత్వానికి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే వెంటనే మీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చెప్పి కోరుతాము. రెండవ అంశం, నివాస ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలు నీటి ఎద్దడి ఉంది. గోదావరికనే కాదు అన్ని ఏరియాలలో అక్కడక్కడ ఫిల్టర్ బెడ్లు కడుతున్నప్పటికీ అవి పూర్తి అవ్వలేదు. నివాస ప్రాంతాల్లో మోరీలు మంచి లేవు, మంచిలు మంచి లేవు. ఒకవేళ ట్యాంకులు ఉంటే ట్యాంకుల మీద మూతలు లేవు, బోర్వెల్స్ లేవు. నీళ్లు తక్కువ వస్తున్నప్పుడు ఇక్కడ పట్టుకుందామంటే ఊళ్ళలో ఉన్న కాలువలు వేసిన బోర్వెలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అంటే అన్ని సమస్యలు కూడా ఇలా నివాస ప్రాంతాల్లో వస్తున్నాయి. మెయిన్గా హాస్పిటల్ పరిస్థితి చాలా సింగరేణి వ్యాప్తంగా అసలు మంచి డాక్టర్స్ ఎవరూ లేరు. ఈ మధ్య కాలంలో న్యూరో ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ లేకపోవటం వల్ల మీరు ఎక్కడికి రిఫర్ చేసిన మార్గ మధ్యంలో చనిపోయే పరిస్థితి వస్తుంది. మహిళల నుంచి తీసుకొచ్చి చనిపోతున్నారు. అందుకనే ఖచ్చితంగా మన హాస్పిటల్లో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే యాజమాన్యం రిక్రూట్ చేసుకోవడం కోసం సందర్భం చేయాలి. అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా 2020 స్కూల్ స్టార్ట్ కావడానికి ఇంకో నెల 2 నెలల టైం ఉంది. మేము అందరూ కూడా సంతోష సిలబస్తో స్కూల్ పెడతాను వాగ్దానం చేసినాం. యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది. మరి కొత్త పిల్లలు 20-25 వేల మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఆ పిల్లలకు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఇలా స్కూల్ పోవడానికి తయారైంది. వాళ్ళు ఇంకా మేనమామల ఇంటికాడ, అమ్మమ్మల ఇంటికాడ, నానమ్మల ఇంటికాడ చదువుకునే దృష్టికి రావద్దని, అందుకనే ప్రతి ప్రాంతంలో ఒక సంతోష సిలబస్ తోటి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రైవేటీకరణ దగ్గర చాలా బొగ్గుబాయిలు అమ్ముతామని అమ్మద్దని చాలా జరుగుతుంది. మరి గత 2 సంవత్సరాల కింద అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె చేసినాం. ఒక రకంగా యాజమాన్యమే సమ్మె చేయించింది. వేలంపాటలో పాల్గొనొద్దని, పాల్గొనకుండా కార్మికులందరినీ కూడా ఉత్తేజపరిచే సమ్మెకు బాగా ఎంకరేజ్ చేసింది. అప్పుడున్న ప్రభుత్వం వెనుకకు నడిచిన టీజీపీ కేసులో సహా సమ్మెలు ఉన్నాం. కానీ అప్పుడు సమ్మె చేసిన యాజమాన్యం యూనియన్లు ఇవాళ ఎందుకు యూటర్న్ తీసుకునేనో అర్థం కావట్లేదు. మరి ఇవాళ నిజంగానే వేలంపాటలు వాడుకుంటేనే లాభం అవుతుంది అనుకున్నప్పుడు మరి ప్రభుత్వం యాజమాన్యం ఏం చేయాలంటే కార్మిక సంఘాలను పిలిచి అప్పుడు మేము అన్యాయంగా అబద్ధం చెప్పినాం, ఇప్పుడు నిజం చెప్తున్నాం, ఇగో వేలంపాటలో వాడుకుంటే ఇలా లాభాలు వస్తాయి, పాల్గొనుకోవడంలో నష్టం జరిగిందని చెప్పండి. ఏది చెప్పకుండా మీరు తేపుసారి కార్మికుల్ని, కార్మిక సంఘాలను అంత అయమయపరిచి కొంతమంది అటు కొంతమంది ఇటు చేయడం వల్ల అది కంపెనీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, కార్మికులకు నష్టం. నిజంగానే అది మంచిదే అయితే వెంటనే జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో ఏకాభిప్రాయంతో మనం ముందుకెళ్లాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం కోసం అట్లే కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ జరుగుతున్నాయి. ఆ మహాసభ నుంచి గోదావరి సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీ కనుక 30 మంది వెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ కూడా రేపటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మహాసభలు కొనసాగుతాయి. చాలా సమస్యలు సింగరేణి సమస్యలు కూడా ఆ కోల్ ఇండియా మహాసభతో ముడిపడి ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కోల్ ఇండియా యాజమాన్యంతో సింగరేణి ఒత్తిడి తీసుకురావడం కోసం సర్క్యులర్ తీసుకొస్తాం. అందులో అలా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, పెన్షన్ గురించి కావచ్చు, చాలా ఒప్పందాలు ఈ సింగరేణి అమలు కాని సమస్యల మీద సర్క్యులర్ పట్టుకొచ్చి సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో అమలుపరచడం కోసం సిఐటి కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తూ కార్మిక వర్గాన్ని మరొకసారి రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తాం.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్తెంపేట గ్రామంలో గల కొండగట్టు అంజన్న ఆలయంలోని 12 హుండీలను అధికారులు బుధవారం తెరిచి కానుకలు లెక్కించారు. 55 రోజులకు 1,09,00,000 పైచిలుకు మరియు విదేశీ నోట్లు 109 వచ్చినట్లు ఈవో శ్రీకాంతరావు ప్రకటనలో తెలిపారు. వెండి బంగారాలకు సంబంధించిన వాటిని లెక్కింపు లేదు. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సుప్రియ, లలితా సేవా ట్రస్ట్ ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీడియో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరికని 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపికి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. అనంతరం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాల సమస్య ఉందని సీఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నువ్వెవడు, నువ్వెందుకొచ్చావు, నీ సమస్యనా, నీకేమవసరం, సమస్యను పరిష్కరించం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నన్ను బయటకు గెంటేయండి అంటూ నా అసలైన రూపం నీకు తెలియదంటూ హెచ్చరించడం జరిగిందన్నారు. ప్రాంతంలోని గోదావరికని 1 టౌన్ సిఐ గారు బాధితుల పక్షాన సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయన దురుసు ప్రవర్తన ఎంతో మంది ప్రజలను, బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గతంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను, అదేవిధంగా మన యువ న్యాయవాది పైన మొన్న మన మాపై కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈయన దురుసు ప్రవర్తనపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మన సిపి గారు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపి గారు కూడా స్పందించి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతర్గాం పునరావాస కేంద్రంలో నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంతర్గాం పునరావాస కేంద్రంలో 1967 ముందే దేవత వృక్షమైన షమీ వృక్షం కింద స్వయంభుగా వెలిసిన నూకాంబిక పోచమ్మ తల్లికి ఇక్కడి కాందిశికులు, కార్మికులు 1970 నుండి పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబిక పోచమ్మ తల్లి జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనామసహస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతిభిషేకం స్వాహా. ఓం గణానాం నమో జ్ఞానాస్పదం దేవతే బ్రహ్మాత్మదాక్షరే నమః ఏకాక్షరాబ్దే నమస్తే క్షత్రం దేవతే బ్రహ్మాత్మదాక్షరే నమః. ఓం గణపతిః తమే ప్రత్యక్షం బ్రహ్మాసి తమే గేలం సత్తాసి తమే గేలం సత్తాసంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం నమో స్మరం దేవతే బ్రహ్మాత్మదాక్షరే యజ్ఞస్సం దేవతే బ్రహ్మాత్మదాక్షరే యజ్ఞస్సం బ్రహ్మాత్మదాక్షరే నమః. నమో రాధపదే నమో గణపతిః నమో లస్బోధరాయ వికటాయ విద్యరాగాయ జీవస్తువాయ వరమూర్తయే స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం నమో స్మరం దేవతే బ్రహ్మాత్మదాక్షరే ధీరంగులో ప్రదక్షిణే దేవతే బ్రహ్మాత్మదాక్షరే ఓం గణపతిః ఓం శ్రీ ఓం గణపతే వరమూర్తయే స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీం ఓం గణపతిః వరదమై వరదాయ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. విమానస్య చంద్రే
यत्र पूर्वे साध्या सन्ति देवा राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वै श्रवणाय कुर्महे स्वमेकामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणाय दातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमे ईशा सार्वभौमः सर्वायुधः आंधाता परास्ता पृथिवी समुद्रपर्यन्ताय एकरालिदे तदप्लेशश्लोको विगतो मृतपरिवेष्टारो मृतस्य आविक्षितस्य कामप्रे विश्वे देवा सदा सदैते शरण्यो मयि पतिहोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय कलगंटिनी కలలోన తల్లిని కనుగొంటిని అమ్మ కలలోన తల్లిని కనుగొంటిని కలగంటిని అమ్మ కనుగొంటిని అమ్మ కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నాలో మముగన్న మా తల్లి ఎంత బాగున్నాలో మముగన్న మా తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించే మల్లి కలగంటిని అమ్మ కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని అమ్మ కలలోన తల్లిని కనుగొంటిని మెడలోన అందాల మందారమాల మదిలోన మల్లెల కుసుమాలయేలా ఎంత బాగున్నాదో మముగన్న మా తల్లి ఎంత బాగున్నాదో మముగన్న మా తల్లి ఇన్నాళ్ళ గగుపించే మల్లీలు మల్లి కలగంటిని అమ్మ కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని అమ్మ కలలోన తల్లిని కనుగొంటిని కర్పూరఘోరం కరుణావతారం సంసారసారం భుజహేంద్రహారం श्रीशैलशतया पात्रे चण्डमुण्डप्रदायिने सर्वाक्षतं देवतस्य विज्ञानात्पदाक्षते मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज सार्वभौमाय मङ्गलं वेदान्तवेद्याय मेघश्रामाय मूर्तये पूजान्मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं लोकाम्बिकादेवताभ्यो नमः आनन्दकर्पूर మంగళనీరాజనం సమర్పయామి మంగళనీరాజనం ఆచమన్యం సమర్పయామి. శ్రీ మాత్రే నమః. అంతర్గాం పునరావాస కేంద్రంలో 1967కు పూర్వమే దేవతా వృక్షమైనటువంటి సమీ వృక్షం కింద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారికి 1970 నుంచి ఇక్కడ కార్మిక వాడలో కార్మికులు కాందీసీకులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య సందర్భంగా అమావాస్య జాతర నిర్వహించి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న అమావాస్యకి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని 29వ తేదీ నాడు నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గత 20వ తేదీ నుండి అమ్మవారికి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించుకుంటూ
అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి గాజుల పూజ మరియు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం, అభిషేకం కార్యక్రమాలు వేద బ్రాహ్మణ సన్మాన శ్రేష్ఠులు శ్రీ పనిధర శర్మ గారి సారథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయింది. అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక శమీ వృక్షం కింద సత్యస్థానంగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క విశిష్టత, ఆమె యొక్క ఆశీస్సులతోటి దినదినం ప్రవర్తమానమై భక్తులు కూడా దినదినం పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి పూజలు చాలా ఘనంగా అందుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ, ప్రజలు, గ్రామ పుర ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా అమ్మవారి యొక్క అఖండమైన దీక్షతో ఉండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు. 29వ తేదీ నాడు అమావాస్య సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల పూజలు, మధ్యాహ్నం చండీ హోమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తిరువీధి మహోత్సవంలో మాలాధారణ భక్తులు శూలాలు వేసుకుని ఘటాలు ధరించి బోనాలతోటి అమ్మవారికి ఆలయం వరకు కూడా వెళ్లి అనంతరం అక్కడ శూలాధారణ భక్తుల చేత మొక్కుబడి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అగ్నిగుండంలో కూడా అగ్నిగుండ ప్రవేశం చేసి అనంతరం ఈ యొక్క జాతర కార్యక్రమం ముగిస్తుంది. కావున భక్తులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తా ఉన్నారు. కావున వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నది. అక్కడ ప్రసాద వితరణ కానివ్వండి, భోజన అన్నదాన ప్రసాద వితరణలు, మజ్జిగ ప్రసాద వితరణలు కూడా చేస్తా ఉన్నాము. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవానికి తరలి రావాలని, జిల్లా నలుమూల నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి కూడా రావాల్సిందిగా మేము అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాము. గోదావరికని గంగానగర్కు చెందిన మహిళలను వేధిస్తున్న సుందిళ్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని గురువారం 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విజయ్ కుమార్ అరెస్టును మీడియాకు చూపారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ సుందిళ్ల గ్రామానికి చెందిన బోగితి విజయ్ కుమార్ గత కొంతకాలంగా గంగానగర్కు చెందిన మహిళలు వేధిస్తున్నాడని, ఆ మహిళ బుధవారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారించి ఈ రోజు విజయ్ కుమార్ను పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో మహిళ తెలిసిన అతడిని ఫోన్లో మాట్లాడినందుకు అట్టి ఫోన్ రికార్డును ఆసరాగా చేసుకుని ఆ మహిళను వేధించడం మొదలు పెట్టడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. నిన్న గంగానగర్కు చెందిన ఒక మహిళ తనను సుందిళ్లకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు, తన వెంటబడుతున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన కారణంగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం కోర్టుకు పంపడం జరుగుతున్నది. ఎవరైనా ఆడవారి పట్ల, పిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వారికి ఎట్లాంటి ఆటంకం కలిగించినా వారిపైన కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్ఖం మండలం మురుమూరు గ్రామంలోని బోనీల సహిత చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ బోనీల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం 3 రోజులుగా జరుపుకోవడం జరిగిందని, దీనిలో భాగంగానే చివరి రోజు బోనీల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించి గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు ఆలయ పూజారి కమ్మల సత్యనారాయణ శర్మ తెలిపారు. ఒకటే దెబ్బ కొట్టు.
కొద్ది పక్క జరుగు వాళ్ళిద్దరి మధ్యలో ఆరోగ్యం శ్రియం యశం బలం దేహిని అవ్యవాహన శ్రియం దేహిని అవ్యవాహన ఓం నమ ఇది చేస్తారు. ఆ వేదిక ముఖాన్ని కలుసుకోండి. ఆ ఘోరమావుడైన ఆ చిన్నకేశ్వర స్వామి వారికి విన్నవిస్తూ కౌలుకులారు ఒకసారి చిన్నకేశ్వర స్వామి గోవిందా
सर्वाम् चतुस्सार्वलिङ्गो ब्राह्मणे तस्मं भवतु भार्गवचरण आप्लवा मौरजामि पुण्याक्षर प्रणामिता भार्गवसगोत्रो तमस्या विष्णुपदं विचित्रासु नाना योनिषु पुनः पुनरेका जनित्वा केनवा अस्मिन् वंशे श्री भू नीला देविनः श्री चन्द्रकेश्वर स्वामी देवता రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వాళ్ళ సహనాన్ని పరీక్షించొద్దని జోగులాంబ గద్వాల జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్ని గృహాలకు విద్యుత్, వాటర్, కుళాయి కనెక్షన్ ఇవ్వలేదని, డ్రైనేజీలు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అదనపు వాటర్ ట్యాంక్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులకు ఇదిగో అదిగో అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పంపిణీ చేయాలి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి పంపిణీ చేయాలి పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసేదాకా పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చేదాకా పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చేదాకా పోరాడతాం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నువ్వు ఇక్కడ రా ఇంకోరి ఉండండి ఆ పేరు వెంకటస్వామి, సిపిఎం పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి. గద్వాల జిల్లా కేంద్రంలో పరమాల గ్రామ శివారులో గద్వాల పట్టణంలో ఉన్నటువంటి పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వడం కోసమని ప్రభుత్వము గత 4 సంవత్సరాల క్రితం 1275 ఇండ్లు నిర్మాణం చేసి పెట్టింది. 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సరిగ్గా 2 సంవత్సరాలు కావస్తుంది. పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలతోన దరఖాస్తులు తీసుకొని అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ ద్వారా ఎంపిక చేసి తర్వాత డిప్పు తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 1275 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి 2 సంవత్సరాలు గడుస్తుంది. లబ్ధిదారులందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఫలానా ఇంటి నెంబరు మీకు కేటాయించాము అని చెప్పి ఎవరి వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులకు ఇండ్లు చూయించలేదు, ఇండ్ల తాళాలు ఇవ్వలేదు, ఇండ్లకు వెళ్ళమని చెప్పి చెప్పలేదు. గత సంవత్సర కాలంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పని అడుగుతుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటికీ లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే లబ్ధిదారులందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది కట్టిపెట్టి, ఇండ్లు నిర్మాణం చేసి 4 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఇండ్లు మొత్తం కూడా కిటికీల అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. మొత్తం ఇక్కడ 9-10 బ్లాకుల దాకా ఉన్నాయి. ఈ బ్లాకులన్నింటిలో కూడా కిటికీల అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, డోర్లు విరిగిపోయి ఉన్నాయి, కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. లోపల ఇంకా కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు, బాత్రూమ్ లెట్రూమ్లకు నీళ్ల కనెక్షన్ ఇవ్వలేదు, వాటికి పైపులు కూడా బిగించలేదు. మొత్తం ఈ బ్లాకులన్నీ కూడా చెట్ల పొదలతోనే నిండిపోయి ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మాణం చేయలేదు. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వము
ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, ఎందుకొరకు కట్టి పెట్టారు, వీటిని కట్టి కేవలం వృధాగా ఉంచడానికి ప్రభుత్వం కట్టి పెట్టిందా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలా జిల్లాలలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. మరి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఇండ్ల పంపిణీ చేయడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని జిల్లాల్లో, మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు, కల్వకుర్తిలో ఈ మధ్య కాలంలోనే 10-15 రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలోనే పంపిణీ చేయడం జరిగింది. అట్లా పోరాటం చేసిన తర్వాత లబ్ధిదారులందరూ కూడా తిరుగుబాటు చేసి మా ఇండ్లకు మేము వెళ్తామని చెప్పని హెచ్చరిక చేసిన తర్వాత ప్రభుత్వము అధికారులు స్పందించి అక్కడ ఇండ్లకు సంబంధించినటువంటిది లబ్ధిదారులకు తాళాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం పేదల యొక్క జీవితాలతోన చెలగాట పడటం అనేటటువంటిది సరైనది కాదు. గతంలో 2023లో ఏప్రిల్లో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లు, అంటే లబ్ధిదారులుగా ఎంపిక అయినరు మీరు, మీకు ఇల్లు తగిలిందని చెప్పని సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత గద్వాల పట్టణంలో మాకు ఇల్లు ఎప్పుడొస్తుందో, మేము సొంత ఇంటి కలను ఎప్పుడు నెరవేర్చుకోవాలని చెప్పని ఆశపడుతున్నటువంటి దాదాపు ఒకరిద్దరు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాళ్ళ సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకోకుండా, వాళ్ళ ఆశ తీరకుండా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అట్లాంటి దుస్థితిలో గద్వాల పట్టణం ఉండటం అనేటటువంటి సరైనది కాదు. అధికారులు, ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేసి లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇచ్చి ఆ ఇండ్లకు పంపించేటటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి వాళ్ళని ఇండ్లకు పంపించకపోతే ఒక 15-20 రోజుల్లో సిపిఎం పార్టీగా మేమే కార్యాచరణ ప్రకటించి నేరుగా లబ్ధిదారులను ఎవరి ఇంటికి వాళ్ళను తీసుకెళ్లి ఆ ఇండ్లలో ఉంచేటటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీగా చేయాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని తక్షణమే అధికారులు స్పందించి ఎవరి వాళ్లకు ఎంపిక చేసినటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఏప్రిల్ 2వ వారంలో సిపిఎం పార్టీగా లబ్ధిదారులందరినీ కూడా కలుపుకొని నిరాహార దీక్షలు కూడా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆందోళన కార్యక్రమాలకు దిగొచ్చి ప్రభుత్వం లబ్ధిదారులకు తాళం ఇవ్వకపోతే నేరుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్ల యొక్క ఆక్రమణ కార్యక్రమాన్ని కూడా చేయాల్సి వస్తుందనేటటువంటిది హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.